సో నిన్ననే రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మూవీ మిక్స్డ్ టాక్గా అయితే వెళ్తుంది. సో ఇది ఇలా ఉండగా యూట్యూబర్ పెట్టిన స్క్రీన్ షాట్ అయితే చాలా వైరల్ అవుతుంది. సో అది వచ్చేసరికి ఏంటి అంటే ఆ యూట్యూబరు మూవీకి ఇచ్చిన నెగిటివ్ రివ్యూకి సో రాజాసాబ్ మూవీ టీం అయితే ఆ యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యి సో మీరు పెట్టిన నెగిటివ్ రివ్యూ వీడియో అయితే తీసేయండి, దానికి బదులుగా మీకు $150 అయితే చెల్లిస్తాము. సో $150 అంటే అప్రాక్సిమేట్లీ 14,000. లేదు మీ డిమాండ్ ఏందో చెప్పండి, మీకు ఎంత కావాలో చెప్పండి. సో ఆ వీడియో తీసేసి పాజిటివ్గా వీడియో చేసి పెడితే మీరు అడిగిన అమౌంట్ ఇస్తాము అని చెప్పి సో ఒక చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే తను షేర్ చేశాడు. సో అదైతే నెట్లో ఫుల్ వైరల్గా అయితే అయింది. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది మూవీ టీమే చేశారా లేదంటే ఎవరైనా ఫ్యాన్సే చేశారా ఏంటి అనేది మనకి తెలియదు, ఎందుకంటే దీని మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మూవీ టీం చేస్తే కనుక ఇట్స్ ఏ బ్యాడ్ మూవీ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మూవీ అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో 5 మందికి నచ్చవచ్చు, 5 మందికి నచ్చకపోవచ్చు. సో మూవీ అందరికీ నచ్చాలని చెప్పి లేదు. అలా అని చెప్పి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇలా మనీ ఇస్తాము పాజిటివ్గా చెప్పండి అంటే అయిపోదు కదా. జనాలు కూడా మూవీ రివ్యూస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకటి రివ్యూని చూసి మూవీకి అయితే వెళ్ళట్లా, జస్ట్ వీడియో చూస్తున్నారు, వాళ్ళు మూవీకి వెళ్ళిపోతున్నారు. వాడు ఏం చెప్పినా సరే వీళ్ళకి మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు వీళ్ళు ఎందుకండి, నన్నే తీసుకోండి, నేనే చాలా మూవీస్ ఫస్ట్ నుంచి చాలా రివ్యూస్, నేను బేసిక్గా చాలా రివ్యూస్ వెబ్సైట్లో అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఆ వెబ్సైట్లో వీళ్ళు మూవీ బాగాలేదన్నా సరే నేను వెళ్ళి చూస్తాను, ఎందుకంటే నాకు ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోతా. నాకు ఒకళ్ళు చెప్పారని కాదు. అండ్ నాకు మూవీ చూసే ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ మూవీ ఎంత హిట్ అయినా కూడా నేను చూడను, ఎందుకంటే నాకు ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ లేదు. సో యాజ్ పర్ దట్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు జనాలు రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళే రోజులైతే కాదు. సో ఈ రోజుల్లో వచ్చేవి కూడా రివ్యూస్ కాదు, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళకి మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది ఒపీనియన్. సో దీనివల్ల పెద్ద ఇష్యూ అయితే ఉండదు. సో మూవీ టీం కనుక చేసుంటే ఇది ఇట్స్ ఎ రాంగ్ మూవ్. ఒకవేళ ఎవరైనా ఫ్యాన్స్ ఇలాగా చేయిస్తున్నారు అంటే ఫ్యాన్స్కి కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఫ్యాన్స్ అయితే మూవీని 3 సార్లు చూడండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాడెవడో ఒకటి బాగాలేదు అన్నాడు అనుకో, నిన్నెవడో మూవీ చూడమన్నాడు, అసలు నీకేం పని అన్న డైలాగులు వద్దు. ఎందుకు అంటే ఎవరు ఏమి ఫ్రీగా చూడరు మూవీని, ఎవరికి ఫ్రీగా టికెట్లు రావు, అందరూ డబ్బులు ఇచ్చే చూస్తారు, డబ్బులు ఇచ్చే వెళ్తారు. నేను పెట్టిన డబ్బులకి సపోజ్ ఇప్పుడు నేను రాజాసాబ్కి 300 పెట్టాను, నేను పెట్టిన 300కి నాకు వర్త్ వాచింగా కాదా అనేది నేను చూస్తా. సో అలాగే ప్రీమియం షోకి 1000 పెట్టిన వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా కూడా అంతే. సో వాళ్ళు పెట్టిన డబ్బులకి వర్త్ వాచింగా కాదా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఈ సినిమాకి 300 అవసరమా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. లేదు ఈ సినిమాకి 300 కాదు 500 పెట్టినా కూడా ఏం పర్లేదు, సూపర్ మూవీ చూసా అన్నట్టు కూడా అనిపిస్తుంటుంది. సో ఏదైనా కానీ ఒక మూవీ చూసాము అంటే అది మనం పెట్టిన టికెట్కి వర్త్ వాచింగ్గా ఉండాలి అంతే. అది నేను అనేది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి.